హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ట్రేడింగ్ ఎలా చేస్తూ ఉన్నారు? డిన్నర్ అయిపోయిందా? సో వీకెండ్ వచ్చేసింది. వీకెండ్ ప్లాన్స్ ఏంటో కామెంట్ చేయండి. చూడండి సార్, తోక దొక్కిన త్రాచులా చూడండి స్టాక్ మార్కెట్ బుల్. సో అంటే చూడండి రీసెంట్ ఫాల్ నుంచి బుల్ రికవరీ ఎలా ఉంది అని అంటే తోక దొక్కిన త్రాచులాగా లేచింది కదా. సరే, టాటా మోటార్స్ టాటా మోటార్స్ పీవీకి సంబంధించిన అప్డేటు, ఓలా ఎలక్ట్రిక్లో 10% సడన్ జంప్కి కారణాలు ఏంటి, హీరో మోటార్ కార్ప్కి సంబంధించిన అప్డేటు, సో టీసీఎస్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది, అలాగే గ్రోకి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది, రిలయన్స్ యొక్క చార్టు ఇత్యాది విషయాలతో సింపుల్గా వీడియోని క్లోజ్ చేద్దాం. చూడండి మనిషి, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేద్దాం. అలాగే సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మీకు పనికి వస్తుంది అని చెప్పి చెప్తానమాట. చూడండి మనిషి, నిఫ్టీ యొక్క థింగు అనాలిసిస్ చూసే ముందు చూడండి, మనం స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో చూడండి, లాస్ట్ మనకి 6 months డేటా కనిపిస్తూ ఉంది. వీక్లీ చార్ట్లో కూడా చాలా లాంగ్ రన్ మనం డిస్కస్ చేసుకున్నాం. అసలు మంచి బుల్ రన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. దీవాళీకి ముందు Q2 అప్డేట్స్ స్ట్రాంగ్గా వచ్చాయి. అలాగే దీవాళీకి సంబంధించిన సెంటిమెంట్ వల్ల ర్యాలీ, దాని తర్వాత దీవాళీ తర్వాత కాస్త రీట్రేస్మెంట్, అలాగే మళ్ళా ర్యాలీతో లైఫ్ టైం హైని మార్కెట్ అచీవ్ చేయటం. సో న్యూ హైకి వెళ్ళినప్పుడల్లా కాస్త రీట్రేస్మెంట్ వస్తుందని చెప్పాం, వచ్చింది. మళ్ళీ న్యూ హైని బ్రేక్ చేయగానే మళ్ళీ రీట్రేస్మెంట్. సో మళ్ళా న్యూ హైని బ్రేక్ చేసే పాజిబిలిటీస్ అయితే ఉన్నాయి. అన్లెస్ అంటిల్ మ్యాక్రో డేటాలో ఏదైనా చేంజ్ ఉంటే సడన్గా అప్పుడు మనం వ్యూ అనేది మార్చుకోవాల్సి వస్తుంది. అన్లెస్ అంటిల్ ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఈ న్యూ హైని దాటి మళ్ళీ న్యూ హైని ఫామ్ చేస్తుంది. సో న్యూ హై ఫామ్ చేసినప్పుడల్లా మళ్ళీ పీక్, సో పీక్ చేసినప్పుడల్లా కాస్త వ్యాలీ, మళ్ళీ పీక్, అట్లా ఏంటంటే బుల్ ట్రెండ్ సో అలా వెళ్తుంది. సో మీరు అనుకున్నట్లు ట్రేడింగ్ అనేది అనుకూలంగా లేకపోయినా కూడా మార్కెట్ అయితే కనుక న్యూ హై అయినప్పుడు ఏంటంటే 2 అడుగులు జారుతూ మళ్ళీ పైకి వెళ్తూ అలా వెళ్తూ ఉంటుందన్నమాట. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ట్రేడ్ చేయడం అనేది చాలా చాలా కష్టం. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. ఎందుకంటే అది పైకి వెళ్తూ ఉంటుంది, కానీ అంటే ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది, కిందకి వెళ్తుందని ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. మార్కెట్ డ్రాపు, గ్లోబల్ క్యూస్ వల్ల, లేదా రూపీ వీక్నెస్ అని ఇట్లాంటి థింగ్స్ వల్ల, నరదిష్ట అని ఇంకోటని ఇట్లాంటి వల్ల పడిపోయినప్పుడు సో మీరేంటంటే ప్రాపర్గా మ్యాక్రో డేటాలో బిగ్ డీవియేషన్ ఏదన్నా ఉందా అనేది చూడండి. అది అంతేగాని పడింది కదని మీరు కారణాలు వెతకద్దు, రూపీ వీక్నెస్ అదని ఇదని. సో మ్యాక్రో డేటాలో చేంజ్ అంటే జీడిపి నెంబర్స్లో తేడా ఉండటం కానీ, ఇన్ఫ్లేషన్లో సడన్ డీవియేషన్ ఉండటం కానీ, ఆర్బీఐ నుంచి మనకు వచ్చే అప్డేటు సడన్ షాకింగ్ కానీ, సర్ప్రైజ్ కానీ, అలాగా ఇలాంటి థింగ్స్ వల్ల, పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ వల్ల, ఇట్లాంటి థింగ్స్ వల్ల మార్కెట్ యొక్క డైరెక్షన్ ట్రెండ్ చేంజ్ అవుతుంది తప్ప సో చిన్న చిన్న థింగ్స్కి ఏంటంటే మార్కెట్ టెంపరీగా రియాక్ట్ అయినా మళ్ళా అది ఎటువైపు వెళ్తుందో అటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, అదనమాట. సో అట్లాగే ఏంటంటే ఈ రీసెంట్ మార్కెట్ ఫాల్ డౌన్లో మనం ఈ లెవెల్ అబ్జర్వ్ చేయమని చెప్పాం, 25,694, 25,616. సో మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారో తెలీదు, చూడమని చెప్పాను. అక్కడ నుంచి మీకు లాజిక్ కూడా చెప్పాను, 25,697, 25,626 స్పాట్ అని 11th December. మీకు డేటా మొత్తం చూపించి మీకు కాన్సెప్ట్ కూడా మీకు వీడియోలో నేర్పించాను. ఇక్కడ గ్యాప్ అప్ ఉంది కాబట్టి ఇక్కడ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉంటాయి ఇన్స్టిట్యూషన్స్, అవి తగిలితే జంప్ వస్తుంది. అలాగే ఈ జోను బ్రేక్ అవ్వనంత వరకు సో మనం ఏంటంటే ఈ హైని దాటుతుంది, ఈ హైని దాటే అవకాశాలు ఉంటాయి అనేది చూసుకుంటూ అబ్జర్వ్ చేయాలి అని. సో అది టచ్ అయింది, ర్యాలీ అయింది, గ్యాప్ అప్ అయింది, మళ్ళీ ర్యాలీ అయింది. దాని తర్వాత గ్లోబల్ వల్ల కానీ, గ్లోబల్ క్యూస్ అనుకోండి, రూపీ వీక్నెస్ అనుకోండి, ఏదైనా కానీ షార్ట్ టర్మ్ డిప్ అనమాట. సో అలాంటప్పుడు కూడా నా వ్యూ అనేది అదే కంటిన్యూ చేశాను. మీకు గుర్తుందో లేదో, తోక దొక్కిన తాసులాగా అనేది ఇవాళ పెట్టాం, మొన్న పడగ విప్పుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం. సో చూశారు కదా మీరు అది. సో అలాగేంటంటే ఈ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు ఎస్టర్డే సో మీకు రన్నింగ్లో ఏంటంటే ఆ అబ్జర్వేషన్ అనేది చూడమన్నాను, కాన్సెప్ట్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం అనేది జరిగింది. చూడండి, మీకు అప్పుడు రెడ్ ఉంది, నేను చూపిస్తున్నప్పుడు రెడ్ ఉంది, కానీ ఏ క్షణమైనా మార్కెట్ జంప్ అవ్వచ్చు, క్యాండిల్ పడే విధానాన్ని చూడమని చెప్పాను. సో ఇలాంటి అబ్జర్వేషన్స్ వల్ల మీకు ఉపయోగం ఉంటుంది తప్ప ఎక్కడో టిప్పు దొరుకుతుంది, పలానా పెద్ద సోషల్ మీడియా, హిందీ ఇంగ్లీష్ సోషల్ మీడియాస్లోకి వెళ్తాను, సో వాళ్ళు రేపటి గురించి ముందే అడ్వాన్స్గా చెప్పగలుగుతారు అనుకుంటే అది
అది మన ఇల్యూజనే, గుర్తుపెట్టుకోండి. సేమ్ థింగ్ ఏంటంటే కామన్ సెన్స్కి మించిన లాజిక్ లేదు, మన కళ్ళకి మించిన సెన్సార్ లేదు, సో మన కళ్ళకి మించిన స్కానర్ లేదు. అర్థమవుతుందా? కామన్ సెన్స్కి మించిన లాజిక్ లేదు, మన కళ్ళకి మించిన స్కానర్ లేదు. జస్ట్ నేను కళ్ళతో అబ్జర్వ్ చేస్తే మీకు మార్కెట్ యొక్క డైరెక్షన్ని చెప్తూ ఉంటాను, మ్యాక్రో డేటా అబ్జర్వ్ చేస్తూ. అంతేగాని బ్లైండ్గా మనం పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. అక్కడ ఏం జరుగుతుంది, డిప్ అవుతూ ఉంది, కానీ ఓవరాల్గా పైకి వెళ్ళే ఇంటెన్షన్ ఉంది, కాబట్టి ఈ డిప్లోనే ఇన్స్టిట్యూషన్స్ బై చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ క్యాండిల్లో నాకు ఆ స్పర్ట్ కనిపిస్తున్నప్పుడు ఆ ర్యాలీ రాకముందే మనకేంటంటే ఐడెంటిఫై అవుతుంది, మీకు ఐడెంటిఫై అవుతుంది. కాకపోతే ఏంటంటే ఒక 6 months to 1 year ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఏదో ఇమీడియట్గా మనీ ఎక్స్పెక్ట్ చేసి మార్కెట్లో ఇలాంటి అబ్జర్వేషన్స్ చేస్తే మనీ పోతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకపోతే నేచర్ మంచిగా ఇస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేసి లోపల ఇంటర్నల్గా థింగ్ వేరేది పెట్టుకొని కనుక మనం చేసామనుకోండి, అదే మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోని స్టాక్ మార్కెట్ ఎలాగో చేసామనుకోండి, అది మొత్తం కూడా ఊడ్చుకెళ్ళుద్ది అది. సో చక్కగా ఏంటంటే నిమ్మలంగా నిదానంగా మనకేమీ వద్దు, మార్కెట్లో ఏం జరుగుతుంది, సో అలాంటివి చూస్తే ఏంటంటే దాన్ని బట్టే నేను అంత యూనిక్గా మీకు చెప్పగలుగుతున్నాను అని చెప్పి చెప్తానమాట. సో అది మనం అప్డేట్ ఇచ్చిన కొన్ని క్షణాలకి కొన్ని నిమిషాలకి ఏమైందో మీరు చూసే ఉంటారు. మార్కెట్లో మళ్ళీ మంచి బుల్ క్యాండిల్ వైపు మార్కెట్ పరుగులు తీసింది. సో ఇవాళైతే గ్యాప్ అప్, మళ్ళీ బుల్ క్యాండిల్ క్లోజ్ అయ్యింది. కాబట్టి సో వచ్చే వారం కూడా మ్యాక్రో డేటాలో ఏదైనా సడన్ చేంజ్ ఉంటే తప్ప ఈ డైరెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. మ్యాక్రో డేటాలో ఏదైనా సడన్గా చేంజ్ వస్తుందా లేదా అనేది ఇప్పుడు ప్రిడిక్ట్ చేయకూడదు. చేంజ్ అవుతున్నప్పుడు ఏంటంటే క్యాండిల్లో తేడా కనిపిస్తుంది, అది రన్నింగ్లో తేడా కనిపిస్తే అప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. దాన్ని రన్నింగ్లో తేడా అంటే కొద్దిగా రెడ్డు పడంగానే తేడా అనుకోవద్దు, అది వేరే. చూడండి ఫ్రెండ్స్, పడినప్పుడల్లా చెడింది అనుకోవద్దు. మార్కెట్ని చెరటం వేరు, డైరెక్షన్ కిందకి వెళ్ళేలాగా చెరటం వేరు. నార్మల్ డ్రాప్స్ అనేవి సహజం, స్టాక్ మార్కెట్ ఎప్పుడు డైలీ పైకి వెళ్తుంది కదా, అది. ఇట్లా మీరు మ్యాక్రో డేటాని మీ అబ్జర్వేషన్స్ని చూసుకుంటా మార్కెట్లో ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉండటమే తప్ప సో ఎవ్రీడే ప్రిడిక్ట్ చేయొచ్చు. మండే ఎలా ఉంటుంది, ట్యూస్డే ఎలా ఉంటుంది, వీకెండ్కి అలా వెళ్తుంది, ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి అలా వేసింది, ఎక్స్పైరీ కాబట్టి ఇవాళ పడింది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ ట్రాప్లో ఈ వల్ల పడద్దు. సో చూడండి, మామూలుగా ట్రెడిషనల్ లాజిక్స్ ఎలా ఉంటాయి, ఈ న్యూ హైని దాటితే బుల్లిష్, ఈ హై దాటితే బుల్లిష్, ఆల్ టైమ్ హై దాటితే మోర్ బుల్లిష్. ఇంకేం సంకనాకాల పోయి ఆల్ టైమ్ హై దాటినాక కదా అని నాకు అనిపించేది అనమాట. ఇది నేను ట్రెడిషనల్ లాజిక్స్ చూస్తున్నప్పుడు ఈ రెసిస్టెన్స్ దాటాలంటే ఏందిరా దాటేది, దాటిచ్చే దమ్మెవరకు ఉంది, ఆ మనగాడెవడు, సో కింద నుంచి పైకి లేపే దమ్మెవరకు ఉంది, వాళ్ళతో పాటు మనం ట్రావెల్ చేయగలమా? అంతేగాని దాటిన తర్వాత ఉపయోగం ఏముంటుంది చెప్పండి, అంతే కదా. సో ఆ ఆరిజిన్, ఆ మొదలు ఐడెంటిఫై చేస్తే ఉపయోగం, కానీ ఆ పుట్టుక, ఆ నది పుట్టుకలాగా ఏంటంటే ఆ ర్యాలీ అనేది, ఆ పుట్టుక ఎక్కడ అనేది ఐడెంటిఫై చేస్తే మీకు ఉపయోగపడుతుంది, ఆ టర్నింగ్ పాయింట్ ఐడెంటిఫై చేస్తే ఉపయోగపడుతుంది. అంతేగాని అందరూ పీపుల్ ఐడెంటిఫై చేసినాక, లాజిక్స్ అన్నీ బాగున్న తర్వాత, మంచిగా సోషల్ మీడియాలో హెడ్డింగ్లు పెట్టుకున్న తర్వాత, న్యూస్లో అప్డేట్లు వచ్చిన తర్వాత, నెక్స్ట్ డే మీరు అనుకున్నట్లు వెళ్ళి 9:15కి చంకలు గుద్దుకొని మనం వెళ్తే కనుక ఇబ్బంది పడతాం, అది. సో కాబట్టి నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. వీకెండ్ కాబట్టి కాస్తన్నా ప్రశాంతంగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. చూడండి సార్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు, సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను ఏంజల్ జెరోదా ఇచ్చాను, పర్ డే 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మీకు యాప్, యూజర్ ఇంటర్ఫేస్ అన్నీ కూడా నచ్చుతాయి, ఈ పడతాయి నేను ప్లేస్ చేయను, మీ మనీ కూడా సేఫ్ వాటిల్లో, ఎందుకంటే మంచి బ్రోకింగ్ కంపెనీస్ కదా అవి, ప్లస్ డిస్కౌంటెడ్ బ్రోకింగ్ కూడా అదనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయండి. అలాగే మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి సార్, ఫార్మా స్టాక్స్ జంప్ అప్ టు 5%. సో యుఎస్ సెనెట్ పాసెస్ బయోసెక్యూర్ యాక్ట్. సో దీనివల్ల ఏంటంటే ఫార్మా బిజినెస్కి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి స్టాక్స్ ర్యాలీ అనే అప్డేట్ కనిపిస్తూ ఉంది. అలాగే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి 10% జంప్. CEO భవిష్ అగర్వాల్ కంప్లీట్స్ స్టేక్ సేల్ టు రీపే 260 crore లోను. సో లోన్ రీపే చేస్తుంటే డెట్ క్లియర్ చేస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే అది కంపెనీకి బెనిఫిటే కదా. సో అందువల్ల ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ర్యాలీ కనిపిస్తూ ఉంది. అట్లాగే ఏంటంటే హీరో మోటార్ కార్ప్కి సంబంధించి జెఫ్రీస్ వాళ్ళు ఏంటంటే డౌన్గ్రేడ్ చేశారనమాట. టార్గెట్ ప్రైస్ని ఎర్లియర్గా 5550 నుంచి
4950 కట్ చేశారు. దానివల్ల ఏంటంటే స్టాక్ ప్రైస్ డిప్ అయిందని కనిపిస్తూ ఉంది. సో ఒక అప్డేట్ లాగా చూడండి. ఫ్రెండ్స్ అలాగే టాటా మోటార్స్ CV అనమాట. సో బై రేటింగ్ వచ్చినాయి. సో దానికి సంబంధించిన అప్డేట్ కనిపిస్తూ ఉంది. అలాగే TCSకి సంబంధించి అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సెగ్మెంట్లో ఏంటంటే వరల్డ్ టాప్లో నిలబడతాము, అటువైపు ప్లాన్ చేస్తాము అనేది వాళ్ళు చెప్పారనమాట. సో అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి రెవెన్యూ గ్రోత్ ఎలా ఉండబోతుంది అనేది సో వాళ్ళు చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ఎలా వెళ్ళబోతున్నాం అనేది చెప్తున్నారు. ప్రపంచం అటువైపు వెళ్తుంది కాబట్టి వీళ్ళు కూడా స్టెప్స్ అటువైపు వేస్తున్నారు కాబట్టి ఇలాంటివి ఏంటంటే ఇన్వెస్టర్స్కి నచ్చుతాయి. అంతేగాని కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చిందా TCSలో, 200 days మూవింగ్ యావరేజ్ జరిగిందా, దీన్ని బట్టి ఇన్వెస్టర్స్ రారు. సో వాళ్ళు కంపెనీ ఏంటి, ప్రపంచం ఇటువైపు వెళ్తుంది, దానికి తగ్గట్టుగా వీళ్ళు స్టెప్స్ ఫాస్ట్గా వేస్తున్నారా లేదా మేనేజ్మెంట్, అట్లాంటివి చూసుకొని అవుతూ ఉంటాయి అనమాట. రీసెంట్గా TCS కూడా స్టాక్ మంచిగానే పర్ఫామ్ చేస్తూ ఉంది. సో TCS పర్ఫామ్ చేస్తూ ఉందంటే IT స్టాక్స్ కళకళలాడుతూ ఉంటాయి, లేకపోతే విలవిల్లాడుతూ ఉంటాయి. సో మీ అందరికీ తెలుసు కదా. సో అది దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ అనమాట. సో అట్లాగే ఇంకేదన్నా మిస్ చేసామా మనం? ఓలా ఎలక్ట్రిక్ అయిపోయింది. అలాగే గ్రోకి సంబంధించిన అప్డేట్, మంచి అప్డేట్ అది. సో నేను సండే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రిలయన్స్ చార్ట్ కూడా పెండింగ్ ఉంది. ఈ రిలయన్స్ చార్ట్ గ్రోకి సంబంధించి నేను ఏంటంటే సండే వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. సో సమయాభావం, అలాగే ఏంటంటే నేను ఎర్లీగా పడుకునే అలవాటు, అందువల్ల ఏంటంటే సో నేను వీడియోని క్లోజ్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఇతరత్ర వివరాలు కూడా సండే వీడియోలో మనం క్లుప్తంగా, క్లియర్గా, సో వివరంగా మొత్తం చూద్దాం అనమాట అది. సో కాబట్టి సో వీడియోని లైక్ చేశారుగా ఫ్రెండ్స్, చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి సెలవా, మరి సండే వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.